ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఏ రాశి వారు ఎందులో పెట్టుబడి పెడితే లాభాల పంట బాగుంటుంది, బంగారం మీద పెట్టుబడి పెట్టవచ్చా? అసలు ఈ వీడియో ఎవరి కోసం అంటే నాకు చాలామంది ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారండి. సోషల్ మీడియాలో బంగారం ధర ఢమాల్, బంగారం ధర తుస్మని వార్తలు వస్తున్నాయండి. ఇది ఎంతవరకు నమ్మచ్చు? మా రాశి ప్రకారం బంగారం కొనుక్కోవచ్చా, దానిపైన పెట్టుబడి పెడితే మాకు లాభాలు వస్తుందా అన్నట్టుగా అడుగుతున్నారు. అసలు బంగారం కొంటే లాభమా నష్టమా, లేదా వేరే ఏ దారుల్లో అయినా పెట్టుబడి పెట్టడం సరైన విధానమా, పూర్తి అవగాహన మీకు కలిగిస్తానండి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ జిల్లా అమరాపూర్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు కనుక్కున్నారండి. ఆ బంగారు నిక్షేపాలు కూడా సహజంగా ఆ మైనింగ్లో 1 నుంచి 3 గ్రాములు సహజంగా దొరికేది. ఆ కొప్పల్ జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్లో 8 నుంచి 16 గ్రాములు దొరికేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి బంగారానికి కొరత ఉండదు. ఆ కారణం చేత మార్కెట్ బంగారం ధర పడిపోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను కూడా చూశాను. కానీ అందుకు తగ్గట్టుగా ఎంతవరకు జరిగే అవకాశాలు ఉంది చూద్దాం. బంగారు నిక్షేపాలు ఉన్నటువంటి ఆ మైనింగ్ ప్రదేశం అరణ్య ప్రదేశం అండి. దాన్ని వెలికి తీయడం అనేది అంత సులభమైన పని కాదండి. ఎందుకంటే కర్ణాటక గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్లోని పర్యావరణ శాఖ కూడా అందుకు అనుమతి ఇవ్వాలండి. ఎందుకంటే అది అభయారణ్యం కాబట్టి ఆ పర్మిషన్స్ అంతా దొరకడం చాలా వరకు ఆలస్యం అవుతుంది. దొరికినా దాని ప్రభావం అయితే మార్కెట్ పైన పడదండి. ధర తగ్గే అవకాశాలు అయితే ఆ కారణంగా అయితే ఉండదు. మరి ఇంకే కారణాల చేతైనా బంగారం ధర ఉన్నట్టుండి పడిపోవడం కానీ లేదా పెరగడం కానీ జరుగుతుందన్న విషయం పైన మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మార్కెట్ ఏ విధంగా పోతుందో కూడా కొన్ని విషయాలపైన మీకు అవగాహన ఇస్తాను. 2020లో కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందండి. ఆ సమయంలో ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూశారు. ఫలితంగా 2020లో ధరలు కాస్త పెరిగి 4,860 రూపాయల వరకు కూడా వచ్చిందండి. తర్వాత కాలంలో రష్యా ఉక్రెయిన్ల యొక్క యుద్ధం కారణంగా చైనా తైవాన్ ఉద్రిక్తలు, అమెరికా చైనా యొక్క వాణిజ్య గొడవలు, ఇజ్రాయెల్ హమాస్, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాలు ఇవన్నీ కలిసి బంగారం మీద డిమాండ్ బాగా పెరిగిందండి. ఇది 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత జరిగే అతిపెద్ద పెరుగుదలగా భావిస్తున్నారండి. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణాలు ఇంకా చాలా కూడా ఉన్నాయండి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు, కరెన్సీ విలువలు పడిపోవడం, పెట్టుబడిదారుల యొక్క భయాలు, స్టాక్ మార్కెట్లో అస్థిరత, ఆర్థిక మాంద్యం యొక్క భయం. అందుకే చాలామంది ఈ మధ్య బంగారాన్ని మళ్ళీ ప్రాధాన్యంగా చూస్తున్నారండి. సొంతంగా ఉంచుకునే ఆస్తి కావడం, ఎప్పుడు విలువ తగ్గకపోవడం లాంటి కారణాల వల్ల బంగారం మీద భరోసా కాస్త పెరిగింది జనాల్లో. 1980 నుంచి బంగారం ధరలు చూస్తే ఈ విధంగా ఉందండి. 1980లో 167 రూపాయలు కేవలం 1 గ్రామ్ బంగారము. అదే 9 సంవత్సరాల తర్వాత అంటే 1989లో 310గా, 1998లో 430గా, 2000 సంవత్సరానికి 440తో ఆరంభమైందండి. 2009లో 1800గా నమోదైంది. 2018లో 3600తో నమోదైందండి. కోవిడ్ తర్వాత తీసుకుంటే 4,860 రూపాయలు ఇంచుమించుగా ఉండేది. ప్రస్తుతం అంటే నేను ఈ వీడియో చేస్తున్న రోజుకు సుమారుగా, అంటే ఇవన్నీ 24 క్యారెట్ల బంగారం అండి, 13,600 రూపాయల వరకు వచ్చేసింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. 2000 సంవత్సరంలో 2 వ్యక్తులు కలిసి వారి దగ్గర మిగిలిన డబ్బులతో ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనే కోరిక మొదలైంది. ఒక వ్యక్తి ఏమో 1,00,000 రూపాయలతో బంగారం అప్పటి ధర ప్రకారం
227 గ్రాములు కొన్నాడండి. అంటే అప్పటి ధర 440 రూపాయలతో 227 గ్రాములు సుమారుగా వచ్చిందండి ఆ 1,00,000 రూపాయలకు. రెండవ వ్యక్తి అదే 1,00,000 రూపాయలను బ్యాంకు నందు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడండి. ఆ రోజుల్లో వడ్డీ ఇంచుమించు 8%గా, అంటే ప్రతి 9 సంవత్సరాలకు మీరు వేసినటువంటి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ అయ్యేది. 2018 తర్వాత రెపో రేటు కోవిడ్ కారణాల చేత వడ్డీ శాతం తగ్గడంతో ఇంచుమించు 11 సంవత్సరాలు పట్టేదండి ప్రిన్సిపల్ అమౌంట్ డబుల్ అవ్వడానికి. ఆ లెక్క ప్రకారం ఈ రోజుటికి మొదటి 9 సంవత్సరాల్లో 2 లక్షలు అయింది. అలాగే రెండో దశలో అంటే రెండో 9 సంవత్సరాల్లో 2 లక్షలు కాస్త 4 లక్షలు అయితే అయ్యిందండి. అప్పటికి 2018. ఆ తర్వాత ఇప్పటికీ కాస్త వడ్డీ రేట్లు తగ్గడం చేత అది 7 సంవత్సరాల కాల వ్యవధే కాబట్టి 4 కాస్త హెచ్చు తక్కువగా 6 లక్షలు అయిందండి. ఇక మొదటి వ్యక్తి కొన్నటువంటి బంగారం అంటే 227 గ్రాములు కొన్నాడు కదా, ఆ రోజుట్లో రేటు ప్రకారం, ఈ రోజు రేటు ప్రకారం 13,600తో అమ్మాడండి 24 క్యారెట్ల బంగారం. ఆ 227 గ్రాములకు గాను ఇంచుమించు 30,87,200 రూపాయలు సుమారుగా వచ్చాయి అతనికి అని అనుకుందాం. అంటే అమ్మాల్సిన అవసరం ఉంటే అమ్ముకోవచ్చు, లేదా ఇంకా కూడా దాచుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. అంటే పైన ఉన్న 2 మొత్తాలను తీసుకుంటే 6 లక్షలు ఎక్కడ, 30 లక్షలు ఎక్కడ, ఆ రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది కదా మీకు కూడా. దీన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవాలా, బంగారం కొనుక్కోవాలా, లేదా వేరే ఇంకేదైనా చేయాలా అన్న ఆలోచన మీ సొంత నిర్ణయానికే వదిలేస్తున్నానండి. ఎందుకంటే అది వారి వారి వ్యక్తిగత విషయాలు. జస్ట్ ఒక అనుభవం కోసం మాత్రం నేను తెలియజేశాను అంతే. నన్ను అడుగుతున్నారు కాబట్టి. ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని కూడా నేను హామీ అయితే ఇవ్వట్లేదండి. గత 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి రెపో రేట్ల ప్రకారం, బంగారం ఎగుడు దిగుడు రేట్ల ప్రకారం కొంత అనుభవంతో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్థిక నిపుణులతో సంప్రదించి ఇంకా మీ ఇంట్లో పెద్దలను కనుక్కొని మీ పెట్టుబడుల్ని ఏ విధంగా పెట్టుకోవాలో అలా పెట్టుకోవచ్చు. తెలివైన వ్యక్తి అయితే ఈ పెట్టుబడి విషయంలో ఒక బంగారమే కాదు, ఒక ఎఫ్డీనే కాదండి, 4-5 విధాలుగా పెట్టుబడి పెట్టుకోవడం నాకు తెలిసినంత వరకు శ్రేయోదాయకం. కొంతకాల వ్యవధి పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈక్విటీల్లో పెట్టుకోవచ్చు, ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. అంటే వాటిలో కూడా మీకు అనుభవం ఉంటేనే పెట్టుకోవాలి, లేదా వ్యవసాయదారులు అయితే భూముల పైన పెట్టుకోవచ్చు. ఇక బయట ఉద్యోగస్తులు లేదా ఇంకెవరైనా వ్యవసాయదారులతో కూడా సహా ఈ విషయం అయితే బయట ప్రతి నెల ఇన్కమ్ వచ్చే విధంగా రెంటెడ్ హౌస్లు నిర్మించుకోవడం, ఫ్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకోవడం వంటివన్నీ కూడా చేసుకోవచ్చండి. ఏది ఏమైనా ఒక పైప్ లైన్ ఇన్కమ్ అనేది మీకు ఖచ్చితంగా చేసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.